హలో ఎవ్రీవన్, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. వీడియోలోకి వెళ్లే ముందు నటసింహం బాలయ్య అండ్ సూపర్ స్టార్ కృష్ణ, సూపర్ స్టార్ మహేష్ బాబు, వీళ్ళలో మీ ఫేవరెట్ హీరో ఎవరో కింద కామెంట్ చేయండి. మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కింద కామెంట్ చేయండి. మీ వంతు సపోర్ట్ గా ఈ వీడియోని లైక్ చేయండి. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చివరి వరకు చూడండి. ఈ రోజు మనం నటసింహం బాలయ్య వదిలేస్తే సూపర్ స్టార్ కృష్ణ గారు అండ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు వీళ్ళిద్దరూ చేసినటువంటి సినిమాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. గమనిక, ఇవి మాకు ఒఫీషియల్ సోర్సెస్ ద్వారా లభించినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే. గాడ్ ఆఫ్ మాసెస్ టాలీవుడ్స్ ఆల్ టైమ్ నెంబర్ 1 హీరో నందమూరి నరసింహం బాలకృష్ణ. ఇండియాలోనే ప్రముఖమైనటువంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ లో ఆయన కూడా ఒకరు. ఇక సూపర్ స్టార్ కృష్ణ గారు, ఆయన కూడా ఇండియాలోనే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ యాక్టర్స్ లో ఒకరు. చెప్పాలంటే బాలకృష్ణ గారు టాలీవుడ్ లోకి ఎంటర్ అవడానికి ముందు సీనియర్ ఎన్టీఆర్ గారు నెంబర్ 1 హీరోగా ఉన్న సమయంలో ఆయనకి పోటీ ఇచ్చినటువంటి మరొక మాస్ హీరో సూపర్ స్టార్ కృష్ణ గారు. అత్యధిక సినిమాల్లో హీరోగా నటించినటువంటి రికార్డు కూడా సూపర్ స్టార్ కృష్ణ గారికే ఉంది. నటసింహం బాలకృష్ణ గారు 1984లో సాహసమే జీవితం అనే సినిమాతో టాలీవుడ్ లోకి హీరోగా ఎంటర్ అయ్యారు. ఈ సినిమా కూడా చాలా మంచి సక్సెస్ ని సాధించింది బాక్స్ ఆఫీస్ దగ్గర. అయితే ఈ సినిమా కంటే 1984 కంటే ముందే 1983లోనే బాలకృష్ణ గారు హీరోగా ఎంటర్ అవ్వాల్సి ఉంది. ఆ సినిమానే 1983లో ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారు హీరోగా నటించిన కిరాయి కోటిగాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి సక్సెస్ ని సాధించింది. సూపర్ స్టార్ కృష్ణ గారు అండ్ శ్రీదేవి గారు వీళ్ళిద్దరూ కూడా హీరో హీరోయిన్ గా వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చినటువంటి ఈ సినిమాకి ఏ కోదండరామిరెడ్డి గారు డైరెక్ట్ చేయడం అనేది జరిగింది. అయితే ఏ కోదండరామిరెడ్డి గారు ఈ సినిమా స్టోరీని ముందుగా ఎన్టీఆర్ గారికి చెప్పి ఈ సినిమా ద్వారా బాలకృష్ణ గారిని టాలీవుడ్ లోకి హీరోగా లాంచ్ చేస్తే చాలా బాగుంటుంది అని ఆయన ఒపీనియన్ ని తెలియజేశారు. అయితే సీనియర్ ఎన్టీఆర్ గారు ఏదైనా ఒక విభిన్నమైనటువంటి కథాంశంతో బాలకృష్ణ గారిని టాలీవుడ్ లోకి హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది అని చెప్పడంతో ఈ స్టోరీని ఎన్టీఆర్ గారు రిజెక్ట్ చేశారు. అండ్ ఏ కోదండరామిరెడ్డి గారు ఆ తర్వాత ఈ స్టోరీని కృష్ణ గారితో తీసి కమర్షియల్ సక్సెస్ ని అందుకున్నారు. ఈ విధంగా ఇండస్ట్రీలోకి రావడంతోనే సూపర్ స్టార్ కృష్ణ గారి లాంటి హీరో నటించిన సినిమాని ముందుగా బాలకృష్ణ గారు రిజెక్ట్ చేయడం అనేది జరిగింది. మరి ఈ సినిమా బాలకృష్ణ గారు చేస్తే ఎలా ఉండేదో అండ్ ఈ సినిమాని ఆయన రిజెక్ట్ చేయడంపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. ఇక నటసింహం బాలకృష్ణ గారు రిజెక్ట్ చేస్తే సూపర్ స్టార్ కృష్ణ గారు చేసి హిట్ కొట్టినటువంటి రెండవ సినిమా 1985 సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అయినటువంటి బ్లాక్ బస్టర్ ఫిలిం అగ్నిపర్వతం. వైజయంతి మూవీస్ బ్యానర్ లో నిర్మించబడినటువంటి ఈ సినిమాని కె రాఘవేంద్రరావు గారు డైరెక్ట్ చేయడం అనేది జరిగింది. ఈ సినిమా స్టోరీని ముందుగా బాలకృష్ణ గారికి చెప్పారు. అయితే బాలకృష్ణ గారు అప్పటికే ఆత్మబలం అండ్ బాబాయ్ అబ్బాయి అనే సినిమాలతో చాలా బిజీగా ఉండడంతో ఈ సినిమాని రిజెక్ట్ చేయవలసి వచ్చింది. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అగ్నిపర్వతం సినిమా రిలీజ్ అయిన రోజు 11th జనవరి 1985నే ఆత్మబలం సినిమా కూడా రిలీజ్ అయింది బాలకృష్ణ గారిది. వీటిల్లో అగ్నిపర్వతం ఆల్మోస్ట్ ఇండస్ట్రీ హిట్ రేంజ్ లో ఇండస్ట్రీని షేక్ చేసింది. సూపర్ స్టార్ కృష్ణ గారి స్టార్ పవర్ అనేది, మాస్ ఇమేజ్ అనేది ఏ రేంజ్ లో ఉంటుందో అందరికీ తెలిసేలాగా చేసింది ఈ సినిమా. ఈ సినిమాతో సూపర్ స్టార్ కృష్ణ గారి మాస్ ఇమేజ్ అనేది మరొక 10 పైకి వెళ్ళిపోయిందనే చెప్పాలి. మొత్తానికి అగ్నిపర్వతం సినిమా కృష్ణ గారికి బాక్స్ ఆఫీస్ దగ్గర మరొక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా ఈ సినిమాలో కృష్ణ గారి మేనరిజమ్స్ అండ్ డైలాగ్స్ అనేవి చాలా ఫేమస్ ఇప్పటికీ. అయితే ఈ సినిమా బాలకృష్ణ గారు రిజెక్ట్ చేయకుండా చేసుండుంటే ఎలా ఉండేదో అండ్ ఈ సినిమాని బాలకృష్ణ గారు రిజెక్ట్ చేయడంపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. ఇక బాలకృష్ణ గారు రిజెక్ట్ చేసినటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారి మూడవ ఫిలిం వజ్రాయుధం. ఈ సినిమా కూడా 1985లోనే ఆడియన్స్ ముందుకు వచ్చింది. అండ్ ఈ సినిమాకి కె రాఘవేంద్రరావు గారే డైరెక్షన్ వహించారు. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయాన్ని నమోదు చేయలేకపోయింది. అయితే దీన్ని ముందుగానే అంచనా వేసినటువంటి బాలకృష్ణ గారు ఈ స్టోరీ నచ్చకపోవడంతో రిజెక్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ ఇందులో శ్రీదేవి గారు కూడా హీరోయిన్ కావడంతో ఆయన కొన్ని అనివార్యమైన కారణాల వల్ల ఈ ఫిలిం ని రిజెక్ట్ చేశారు. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర చెప్పుకోదగ్గ స్థాయిలో పెద్ద సక్సెస్ ని ఏమీ సాధించలేదు. దీంతో బాలకృష్ణ గారి స్టోరీ జడ్జిమెంట్ స్కిల్స్ పై చాలా మంది ప్రేక్షకుల్లో అండ్ ఇండస్ట్రీ జనాల్లో మంచి ఇంట్రెస్ట్ అండ్ క్యూరియాసిటీ అనేది అప్పటి నుంచే నెలకొన్నాయి. మొత్తానికి ఈ సినిమాని బాలకృష్ణ గారు రిజెక్ట్ చేసినటువంటి మూడవ కృష్ణ గారి సినిమాగా ఇప్పటికీ చాలా మంది ఇండస్ట్రీ జనాలు చెప్పుకుంటూ ఉంటారు. మరి ఈ సినిమా బాలకృష్ణ గారు చేసిండుంటే ఎలా ఉండేదో దీన్ని రిజెక్ట్ చేయడంపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి.
ఇక నటసింహం బాలకృష్ణ గారు రిజెక్ట్ చేసినటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారి 4వ ఫిలిం 1986 లో ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి ఖైదీ రుద్రయ్య. సూపర్ స్టార్ కృష్ణ గారు అండ్ శ్రీదేవి గారు ఇద్దరు కూడా హీరో హీరోయిన్స్ గా నటించినటువంటి ఈ ఫిలిం కి కోదండరామిరెడ్డి గారు డైరెక్షన్ వహించడం అనేది జరిగింది. 5th జూన్ 1986 రిలీజ్ అయినటువంటి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్ సక్సెస్ ని సాధించింది. కొంతవరకు మిక్స్డ్ టాక్ వచ్చినా సరే కృష్ణ గారి స్టార్ పవర్ తో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హిట్ గా నిలిచింది. అయితే కోదండరామిరెడ్డి గారు ఈ సినిమా స్టోరీని ముందుగా బాలకృష్ణ గారికే చెప్పడం అనేది జరిగింది. అయితే సినిమాలో కొన్ని చేంజెస్ చేయమని బాలకృష్ణ గారు కోదండరామిరెడ్డి గారికి చెప్పారు. అండ్ ఈ సినిమాలో కూడా శ్రీదేవి గారే హీరోయిన్ కావడం అనేది ఒక రీజన్ అయితే కోదండరామిరెడ్డి గారు ఈ సినిమా స్టోరీలో చేంజెస్ ని చేయకపోవటం మరియు ఆ సమయంలోనే బాలకృష్ణ గారు నిప్పు లాంటి మనిషి అండ్ దేశోద్ధారకుడు లాంటి ఫిలిమ్స్ తో చాలా బిజీగా ఉండడం అండ్ బ్యాక్ టు బ్యాక్ సక్సెసెస్ లో ఉండడంతో ఈ స్టోరీని ఆయన రిజెక్ట్ చేశారు. బహుశా స్టోరీ ఆయన్ని ఇంప్రెస్ చేయలేకపోవడం లేదా ఈ స్టోరీపై అసలు ఆయనకి ఇంట్రెస్ట్ లేకపోవడం, బికాస్ కోదండరామిరెడ్డి గారు చేంజెస్ చేయకపోవడం, ఇలా అనేక రీజన్స్ తో ఆయన ఈ సినిమాని వదులుకున్నారు. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కృష్ణ గారితో హీరోగా చేసిన కోదండరామిరెడ్డి గారికి మరొక కమర్షియల్ సక్సెస్ ని అందించింది. కృష్ణ గారికి అండ్ డైరెక్టర్ కోదండరామిరెడ్డి గారికి కూడా. మరి ఈ సినిమా బాలకృష్ణ గారు చేసిండుంటే ఎలా ఉండేదో దీనిపై మీ ఒపీనియన్ ని అండ్ ఈ సినిమాని రిజెక్ట్ చేయడంపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. ఇక ఫైనల్లీ నటసింహం బాలకృష్ణ గారు లాస్ట్ గా రిజెక్ట్ చేసినటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారు హీరోగా నటించినటువంటి ఫిలిం 1994 జనవరి 14th సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అయినటువంటి నెంబర్ 1 సినిమా. ఈ సినిమా ఆ టైంలో ఆల్మోస్ట్ ఫేడ్ అవుట్ స్టేజ్ లో ఉన్నటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారికి బిగ్గెస్ట్ కంబ్యాక్ గా నిలిచి మళ్ళీ ఆయన్ని సూపర్ స్టార్ గా నిలబెట్టిందని చెప్పాలి. అయితే ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ సినిమాకి ఇద్దరు డైరెక్టర్స్, డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి అండ్ రంగారావులు ఇద్దరూ కూడా ఈ సినిమాని కొలాబరేట్ అయి సంయుక్తంగా డైరెక్షన్ వహించారు ఈ ఫిలిం కి. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధించి కృష్ణ గారిని మళ్ళీ సూపర్ స్టార్ గా నిలబెట్టింది. అయితే ఈ స్టోరీని మూవీ ప్రొడ్యూసర్స్ ముందుగా బాలకృష్ణ గారికి చెప్పడం అనేది జరిగింది. ఎందుకంటే ఆ టైంలో రౌడీ ఇన్స్పెక్టర్ లాంటి బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ తో ఆల్మోస్ట్ ఇండియాలోనే నెంబర్ 1 హీరో పొజిషన్ లో ఉన్నారు బాలకృష్ణ గారు. దాంతో ఈ నెంబర్ 1 అనే స్టోరీ ఆయనకి పర్ఫెక్ట్ యాప్ట్ గా ఉంటుందని ఆయనకి చెప్పారు. అయితే అప్పటికే అలాంటి కమర్షియల్ సినిమాలు అనేవి ఆయన చాలా చేయడం అండ్ డిఫరెంట్ మూవీస్ గురించి ఆయన చూస్తూ ఉండడంతో ఈ సినిమాని రిజెక్ట్ చేయవలసి వచ్చింది. మొత్తానికి ఈ సినిమాని వదులుకున్నారు బాలకృష్ణ గారు. అయితే ఈ సినిమాని వదులుకోవడంలో బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఇప్పటికీ డిసప్పాయింట్మెంట్ లోనే ఉంటారు. ఎందుకంటే నెంబర్ 1 అనే టైటిల్, ఆ స్టోరీ కాన్సెప్ట్, అలాంటి మాస్ సీన్స్ ఇవన్నీ కూడా బాలకృష్ణ గారికి చాలా పర్ఫెక్ట్ గా ఉంటాయి అండ్ ఆయన చేసిండుంటే మరొక ఇండస్ట్రీ హిట్ గా నిలిచేది టాలీవుడ్ చరిత్రలో. బట్ మొత్తానికి ఈ ఫిలిం ని రిజెక్ట్ చేశారు బాలకృష్ణ గారు. మరి సూపర్ స్టార్ కృష్ణ గారికి బిగ్గెస్ట్ కంబ్యాక్ గా ఆ టైంలో నిలిచి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినటువంటి ఈ సినిమాని బాలకృష్ణ గారు చేసిండుంటే ఎలా ఉండేదో దీన్ని రిజెక్ట్ చేయడంపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. నటసింహం బాలయ్య రిజెక్ట్ చేస్తే సూపర్ స్టార్ మహేష్ బాబు చేసినటువంటి సినిమాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా బాలకృష్ణ గారు రిజెక్ట్ చేసినటువంటి మహేష్ బాబు గారి సినిమా టక్కరి దొంగ. 2002 జనవరి 12th రిలీజ్ అయింది ఈ ఫిలిం. ఈ సినిమాకి డైరెక్టర్ జయంత్ పరాంజీ దర్శకత్వం వహించడం అనేది జరిగింది. మహేష్ బాబు హీరోగా, లీసా రాయ్ అండ్ బిపాషా బసు ముఖ్య తారాగణంగా చాలా భారీగా వెస్టర్న్ స్టైల్లో యాక్షన్ కామెడీ ఫిల్మ్ గా చిత్రీకరించబడింది ఈ సినిమా. ఆ టైంలో ఇది బైలింగ్వల్ ఫిల్మ్. హిందీ అండ్ తమిళ్లో కూడా రిలీజ్ చేశారు ఈ సినిమాని. హిందీలో చోరోం కా చోర్, తమిళ్లో వెట్రి వీరన్ అనే టైటిల్స్ తో ఆ భాషల్లో రిలీజ్ అయింది ఈ ఫిలిం. ఆ టైంలో మన టాలీవుడ్ లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ మూవీస్ లో ఇది కూడా ఒకటి. అనౌన్స్మెంట్ దగ్గర నుండి చాలా భారీ అంచనాలు అనేవి ఈ సినిమాపై నెలకొన్నాయి. అయితే అప్పటికి మహేష్ బాబు గారు ఇంకా స్టార్ కాలేదు. అయినా సరే కృష్ణ ఫ్యాన్స్ సపోర్ట్ అనేది ఈయనకి సూపర్ గా ఉండడంతో ఈ హై బడ్జెట్ మూవీని టేక్ ఓవర్ చేశారు మూవీ మేకర్స్. అండ్ ఈ సినిమాతో ఆయన ఖచ్చితంగా స్టార్ కాకుండా డైరెక్ట్ గా సూపర్ స్టార్ గానే మారుతారని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఎవరు ఊహించిన విధంగా 8 కోట్ల భారీ బడ్జెట్ తో ఆ టైంలో తెరకెక్కినటువంటి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కేవలం 12 కోట్ల గ్రాస్ ని మాత్రమే వరల్డ్ గా కలెక్ట్ చేసి బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ ని కూడా ఎంతగానో డిసప్పాయింట్ చేసింది ఈ ఫిలిం. అయితే చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన విషయం ఏంటంటే ఈ సినిమా స్టోరీని డైరెక్టర్ జయంత్ పరాంజీ ముందు బాలకృష్ణ గారికే చెప్పడం అనేది జరిగింది.
ఈ కథలో క్యారెక్టరైజేషన్ అండ్ స్క్రీన్ ప్లే కూడా బాలకృష్ణ గారి ఇమేజ్ కి స్టార్డమ్ కి తగ్గట్టు ఆయన రాసుకున్నారు ఆ టైంలో. అయితే అప్పటికే వరుసగా బ్యాక్ టు బ్యాక్ ఫ్యాక్షన్ మూవీస్ తో, మాస్ ఫిల్మ్స్ తో సూపర్ డూపర్ ఫామ్ లో ఉన్నటువంటి బాలకృష్ణ గారు మాస్ మూవీస్ చేద్దామన్న ఊపులోనే ఆ టైంలో ఉన్నారు. ఇలాంటి ఎక్స్పెరిమెంటల్ అండ్ వెస్టర్న్ స్టైల్లో ఉండే యాక్షన్ అడ్వెంచర్ మూవీ ఇప్పుడు తనకి చేయడం ఇంట్రెస్ట్ లేక ఫ్యూచర్ లో మళ్ళీ ఈ కాన్సెప్ట్ ట్రై చేద్దాం అని ఆయన చెప్పారు. అప్పటికి ఈ సినిమాని రిజెక్ట్ చేశారు. అయితే ఆ టైంలోనే సూపర్ స్టార్ కృష్ణ గారు మహేష్ బాబు గారితో ఒక భారీ సినిమా చేయాలి అని జయంత్ పరాంజీ గారిని కోరడంతో వేరే దారి లేక అప్పటికి బాలకృష్ణ గారి గురించి రాసుకున్నటువంటి ఈ టక్కరి దొంగ కథనే మహేష్ బాబు గారి ఇమేజ్ కి తగ్గట్టు, ఆడియన్స్ టేస్ట్ కి తగ్గట్టు చేంజెస్ చేసి మహేష్ బాబు గారితో చిత్రీకరించడం అనేది జరిగింది. అప్పటికే మన టాలీవుడ్ లో సూపర్ స్టార్ కృష్ణ గారు అండ్ మెగాస్టార్ చిరంజీవి గారు ఈ కౌబాయ్ బ్యాక్ డ్రాప్ లో మూవీస్ చేసి హిట్స్ అందుకున్నారు. ఆ తర్వాత బాలకృష్ణ గారు కూడా ఇలాంటి సినిమా ఖచ్చితంగా చేయాలి అని ఫ్యాన్స్ అంతా కూడా భావించారు. ఆ ఛాన్స్ వచ్చినా సరే ఆయన ఆ టైంలో రిజెక్ట్ చేశారు ఈ సినిమాని. మహేష్ బాబు గారితో చేసినటువంటి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. ఒకవేళ బాలకృష్ణ గారు చేసిండుంటే మహేష్ బాబు గారు చేసినటువంటి ఈ కథతో కాకుండా ఆయన గురించి రాసినటువంటి ఆ ఒరిజినల్ కథతోనే ఈ సినిమా చేసిండుంటే ఖచ్చితంగా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచేదని ఇప్పటికీ చాలా మంది సినీ విశ్లేషకులు భావిస్తారు. మరి ఈ టక్కరి దొంగ సినిమా బాలకృష్ణ గారు చేసిండుంటే ఎలా ఉండేదో దీనిపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. నెంబర్ 2, 2006 లో రిలీజ్ అయ్యి టాలీవుడ్స్ ఆల్ టైమ్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా ఆ టైంలో నిలిచినటువంటి పోకిరి. ఫస్ట్ టైం మన తెలుగు సినిమా హిస్టరీలోనే 40 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసినటువంటి మొట్టమొదటి టాలీవుడ్ ఫిలిం పోకిరి. డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారిని నెంబర్ 1 డైరెక్టర్ గా, ఇక మహేష్ బాబు గారిని సూపర్ స్టార్ గా మార్చింది ఈ సినిమా. ఈ సినిమాలోని మహేష్ బాబు గారి బాడీ లాంగ్వేజ్, డైలాగ్స్ అండ్ మేనరిజమ్స్ ఇవన్నీ కూడా చాలా ఫేమస్ అయ్యాయి. ఈ సినిమా ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది ఆ టైంలో. పూరి జగన్నాథ్ గారు ఈ సినిమా స్టోరీని ముందుగా రాసుకుంది పవన్ కళ్యాణ్ గారి కోసం. పవన్ కళ్యాణ్ గారికి ఈ స్టోరీ అప్పుడు వినిపించినటువంటి పూరి జగన్నాథ్ గారు ఈ సినిమాని పవన్ కళ్యాణ్ గారితో చేద్దాం అనుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఈ స్టోరీ తన బాడీ లాంగ్వేజ్ అండ్ స్టైల్ కి సెట్ అవ్వదని, తన ఇమేజ్ కి కూడా సూట్ అవ్వదని, కథ నచ్చలేదు అని ఈ అనేక కారణాలతో ఈ సినిమాని రిజెక్ట్ చేయడం అనేది జరిగింది. సినిమా టైటిల్ కూడా ఉత్తమ్ సింగ్ సన్ ఆఫ్ సర్దార్. సగం ఈ టైటిల్ వల్లే రిజెక్ట్ చేసి ఉండొచ్చు అని కూడా చాలా మంది అనుకుంటారు. ఆ తర్వాత రవితేజ గారికి చెప్పడం అనేది జరిగింది ఈ స్టోరీని. అయితే ఆయనకి ఈ సినిమా చేయాలని ఉన్న ఆ టైంకి ఆయన నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ సినిమాకి కమిట్ అవడంతో ఆ సినిమాని ఎలాగైనా చేయాలి అని అనుకున్నారు. దాంతో ఈ సినిమాకి డేట్ సజెస్ట్ చేయలేక ఈ సినిమాని వదులుకున్నారు రవితేజ. ఆ తర్వాత ఇలా కాదని ఒక సరికొత్త ప్రయోగంగా బాలీవుడ్ యాక్టర్ అయినటువంటి సోను సూద్ గారితో ట్రై చేద్దామని అనుకున్నారు. ఆయనకి ఈ కథ చెప్పగా ఆయన కూడా ఈ సినిమాని రిజెక్ట్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత నటసింహం బాలకృష్ణ గారికి కూడా ఈ కథ చెప్పారు, ఆయన ఇమేజ్ కి తగ్గట్టుగా ఈ స్టోరీలో కొన్ని చేంజెస్ చేసి. అయితే బాలకృష్ణ గారికి ఈ కథ నచ్చినా కూడా టైటిల్ ఉత్తమ్ సింగ్ సన్ ఆఫ్ సర్దార్ అని ఉండడం అండ్ ఈ సినిమా అప్పటికే ఆయన చాలా సార్లు ప్లే చేసినటువంటి కాప్ క్యారెక్టర్ పై బేస్ అయి ఉండడం, దాంతోపాటు ఆయన ఆ టైంలో అల్లరి పిడుగు అండ్ వీరభద్ర లాంటి మాస్ మూవీస్ కి కమిట్ అయి ఉండడం, ఈ అన్ని రీజన్స్ వల్ల ఆయన ఈ సినిమాని రిజెక్ట్ చేయడం అనేది జరిగింది. అయితే ఒకవేళ ఆయన గనక ఈ సినిమా చేసిండుంటే ఆ టైంలోనే మొట్టమొదటి 100 కోట్ల గ్రాస్ సాధించినటువంటి తెలుగు సినిమాగా ఇది నిలిచేది అని ఇప్పటికీ చాలా మంది సినీ విశ్లేషకులు భావిస్తూ ఉంటారు. బట్ ఆయన ఈ కథని రిజెక్ట్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత అతడు సినిమా టైంలో అతడు సెట్స్ లోనే మహేష్ బాబు గారిని కలిసి ఈ కథ మహేష్ బాబు గారికి చెప్పారు పూరి జగన్నాథ్ గారు. ఆయనకి ఈ కథ ఎంతగానో నచ్చింది. ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్ కి ఆయన కూడా చాలా సర్ప్రైజ్ అయ్యారు. అయితే ఉత్తమ్ సింగ్ సన్ ఆఫ్ సర్దార్ అనే టైటిల్ నచ్చలేదు అని దాన్ని మార్చమని చెప్పగా పూరి జగన్నాథ్ గారు ఆ టైటిల్ ని పోకిరిగా మార్చారు. దాంతో ఈ సినిమా అనేది ఓకే అయింది. మహేష్ బాబు గారు ఈ సినిమాలో హీరోగా నటించడం అనేది జరిగింది. ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ ని క్రియేట్ చేసిందో తెలుగు ప్రేక్షకులందరికీ తెలుసు. థియేట్రికల్ రన్ నుండి బాక్స్ ఆఫీస్ రెవెన్యూ వరకు సరికొత్త బెంచ్ మార్క్స్ సెట్ చేస్తూ రికార్డులన్నీ తిరగరాసి ఆల్ టైమ్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ ఆఫ్ తెలుగు సినిమాగా రిలీజ్ అయిన సమయంలో నిలిచింది ఈ ఫిలిం. కానీ బాలకృష్ణ గారు ఈ సినిమాని రిజెక్ట్ చేయడం అనేది చాలా డిసప్పాయింటింగ్ ఎలిమెంట్ గా ఇప్పటికీ చాలా మంది మాస్ ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ భావిస్తూ ఉంటారు. ఎందుకంటే అప్పటికే నెంబర్ 1 హీరోగా ఉన్నటువంటి బాలకృష్ణ గారు ఈ సినిమా కనుక చేసి ఉంటే ఖచ్చితంగా ఆ టైంలోనే 100 కోట్ల గ్రాస్ సాధించినటువంటి ఫస్ట్ తెలుగు ఫిల్మ్ గా ఈ సినిమా నిలిచేది అని చాలా మంది ఫిల్మీ ఎక్స్పర్ట్స్ ఇప్పటికీ అంచనా వేస్తూనే ఉంటారు. చూసారుగా, బాలకృష్ణ గారు వదిలేస్తే సూపర్ స్టార్ కృష్ణ గారు అండ్ మహేష్ బాబు గారు చేసి హిట్స్ సాధించినటువంటి సినిమాలు ఏంటో, వీటిలో మీ ఫేవరెట్ మూవీ ఏదో, దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి.